సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో బీఆర్ఎస్ నాయకుల ధర్నాలో పాల్గొన్న ఎఫ్డీసీ మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ మేరకు వడ్లకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని, రైతు ధాన్యాన్ని వేగవంతంగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉంటే ఏ ఒక్క రైతు కూడా రోడ్డు మీదకు వచ్చి ధర్నాలు చేయలేదని గుర్తు చేశారు. ఢిల్లీలో ఉండి కథ నడిపే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు గల్లీలో బుద్ధి చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీకే సాధ్యమవుతుందని, తెలంగాణ రైతాంగానికి శ్రీరామ రక్ష కేసీఆర్ అని కొనియాడారు. మొన్న జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, వైస్ చైర్మన్ జకీయుద్దీన్, ఆత్మా కమిటీ మాజీ చైర్మన్ కృష్ణారెడ్డి, కౌన్సిలర్స్ గోపాల్ రెడ్డి, బబ్బూరి రజిత, బాలమణి శ్రీనివాస్ రెడ్డి, మర్కంటి వరలక్ష్మి కనకయ్య, నాయకులు అరుణా భూపాల్ రెడ్డి, గంగిశెట్టి రవీందర్, మద్ది రాజిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రైతులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాల అధికారంలో ఉంటే ఒక్క రైతు కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయలే. రోడ్డు మీద ఎప్పుడు కూడా ధర్నా మీద కూర్చోలే. వడ్లు కొనుగోలు చేయడం అంటే చరిత్రలో అది కేసీఆర్ గారు చేసిందో ఎంఎస్పీ రేటు మీద ఉన్నారు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక దాదాపు ఈ రాష్ట్రంలో 63,000 చెరువుల కుంటలు 1,200 చెక్ డ్యాములు నిర్మాణం చేసి పునర్నిర్మాణం చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. 10 సంవత్సరాల కాలంలో చెక్ డ్యాముల నిండా నీళ్లు, చెల్ల నిండా నీళ్లు, కుంటల నిండా నీళ్లు, ఎక్కడ చూసినా నీళ్లతోని తొలకిసలు ఆడినాయి. ఎక్కడ చూసినా పాడి పంటలతోని విపరీతమైనటువంటి పంటలు పండించినటువంటి రైతాంగం మనందరికి తెలుసు. ఒక సామెత ఉంది, రాయల కాలంలో రచనలు కొత్తలు వేసి అమ్ముకునేది, రాసులు వేసుకుని అమ్మేది. అదే కేసీఆర్ గారి 10 సంవత్సరాల కాలంలో వడ్ల రాసులు ఎక్కడ చూసినా కనిపించేది. ఇదేంతో కానీ ఈ రేవంత్ రెడ్డి గారు, ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 5 మాసాలు అవుతున్నాయి. మంత్రం వేసినట్లే చెరువులు ఎండిపోయినాయి, కుంటలు ఎండిపోయినాయి, చెక్ డ్యామ్లు ఎండిపోయినాయి. దీనికి కారణం ఏంది? ఇలా బోర్లు ఎండిపోయినాయి, బోర్డు మోటార్లు కాలిపోతున్నాయి, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. ఎక్కడ చూసినా రైతుల ఏడుపు ఎక్కువైపోయింది, రైతుల బాధలు ఎక్కువైపోయినాయి. కనీసం ఈ పంటంతా కొనుగోలు చేస్తాడా? కొనుగోలు చేయలే. నవంబర్లో ఏం చెప్పిందో, ఒక్క నెల అయ్యండి, డిసెంబర్లో 500 రూపాయలు బోనస్ ఇస్తా, వర్షాకాలం పంట కొంటని చెప్పిండు. ఇప్పుడేమంటుండు, యాసంగి పంట చేతికొచ్చింది. ఇప్పుడేమంటుండు, దొడ్లు ఓట్లునా సన్న ఓట్లు ఉంటాయి. ఎవరో పిచ్చోడు చెప్తాడు. ఏ రైతులు అడిగినా, ఇంత పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యవసాయం చేసే రైతులు అడిగితే చెప్తాడు, యాసంగి కాలంలో సన్న ఓట్లు ఉండవు, దొడ్డు ఓట్లే ఉంటాయి. అంటే నీ ఉద్దేశం దొడ్డు ఓట్లకు సన్న ఓట్లు ఉండవు కాబట్టి ఈసారి కూడా బోనస్ ఎగబెట్టే ప్రయత్నం చేస్తుండు. వర్షాకాలంపై యాసంగి కాలంపై 2 క్రాప్లకు కూడా బోనస్ ఎగబెట్టినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఒకటే రైతాంగానికి ఇలా పెద్ద ఎత్తున మనం మార్కెట్ యార్డ్ లో ధర్నా చేసినాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు, గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశం మేరకు, గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు గారి ఆదేశం మేరకు నయవంచన పాలన, నయవంచన పాలన అమలుగాని గ్యారంటీలతో, 6 గ్యారంటీలతో ఆగమగం చేస్తున్న వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన. రైతు బంధు రైతు బంధు, రైతు బీమా, రైతు బంధు, రైతు బీమా, గోవింద హరి గోవింద, కాంగ్రెస్ వస్తే గోవింద, గోవింద హరి గోవింద, కాంగ్రెస్ అంటేనే గోవింద, గోవింద హరి గోవింద వస్తే కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, కేసీఆర్ గిట్టు,
కిట్టు ఆ న్యూట్రిషన్ కిట్టు గోవింద హరి గోవింద కాంగ్రెస్ వస్తే ఆ గోవింద హరి గోవింద కాంగ్రెస్ వస్తే ఆ రైతులకమ్మా ఆ రైతుల కన్నా ఆ మైనేసు ఆ బోనస్ లేకపోయే ఆ